ఒకసారి ఏం చేస్తామంటే ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్ అనే దానికి ఏ విధంగా ఉంటుందని చూసాం. ఈ రోజు వచ్చి ఏం చేస్తామంటే ప్రూవ్ దట్ 1/√7 ఈజ్ ఇర్రేషనల్ అని ఉంది అనుకోండి. ఏం చేయాలా? దీనికి 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. అదేమంటే సో √7 ఈజ్ ఇర్రేషనల్ అని మనము ప్రూవ్ చేయడము, తర్వాత 1 ఈజ్ రేషనల్, √7 ఈజ్ ఇర్రేషనల్, దేర్ఫోర్ 1/√7 ఈజ్ ఇర్రేషనల్ అని రాసి కంక్లూడ్ చేసేయచ్చు అనమాట. అలా కూడా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు చూద్దాం. సో లెట్ 1/√7 బి రేషనల్. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా దీన్ని ఏమంటారని, కాంట్రడిక్షన్ మెథడ్. సో therefore 1/√7 equal to a/b where a comma b are o primes. మరి నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దామంటే వీటికి రెసిప్రోకల్స్ తీసుకుందాం. అంటే √7/1 equal to b/a. టేకింగ్ reciprocals on both sides. Reciprocals అంటే పైది కిందిది, కిందిది పైకి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో తెలుగులో అయితే గుణకార విలోమము. √7 equal to b/a. ఇక్కడ RHS పార్ట్, RHS equal to b/a is రేషనల్. సో LHS √7 కూడా ఏమవుతుంది? సో √7/1 అంటే √7 అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈజ్ ఆల్సో రేషనల్. కానీ బట్ ఇట్ కాంట్రడిక్ట్స్ ద fact that √7 is irrational. ఎందుకు? Definition. According to the definition of irrational numbers. Therefore, our assumption is wrong. Therefore, 1/√7 is irrational అని. సో ఇప్పుడు రెండవ మోడల్ చూద్దాం. ప్రూవ్ దట్ -√7 ఈజ్ ఇర్రేషనల్ అని అనుకోండి. ఏ విధంగా చూపాలనేది కన్ఫ్యూజన్ అవసరమే లేదు. ఎందుకంటే -√7 ని ఏ విధంగా రాయొచ్చు? -1 × √7. మీరేం చేస్తారంటే ఫస్ట్ √7 కి ఫాలో అవుదాం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం. సో ఫాలో ది స్టెప్స్ ఫర్ √7 ఈజ్ ఇర్రేషనల్. ఫాలో అయినాక -1 ఈజ్ రేషనల్. దీనికి ఈ ప్రీవియస్ వీడియో చూడండి ఎలా ప్రూవ్ చేస్తామనేది. √7 ఈజ్ ఇర్రేషనల్. Therefore, -1 × √7 equal to -√7 is also irrational. ఈ విధంగా సింపుల్ గా మనము రాసేయచ్చు అనమాట. √7 కి రాసే స్టెప్స్ రాసి అడిషనల్ గా ఏదో ఒకటి రాసేస్తే మనకు 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ప్రూవ్ దట్ 7/√3 is irrational కు చూద్దాం. లెట్ 7/√3 be rational. Therefore 7/√3 equal to a/b, a comma b are
కోప్రైమ్స్. ఇక్కడ నుంచి సేమ్ అండి 1/√7 చూసాం కదా, అట్లాంటి స్టెప్స్ అన్నమాట. టేకింగ్ reciprocals on both sides. √3/7 equal to b/a. √3 equal to 7b/a. RHS equal to 7b/a is rational. Therefore, √3, which is that is LHS also rational, but it contradicts the fact that √3 is irrational. So it is by definition. Therefore, our assumption is wrong. Therefore, 7/√3 is irrational అని